లేటెస్ట్ ఎపిసోడ్స్ ను సన్ నెక్స్ట్ లో చూసి ఎంజాయ్ చేయండి. దీన్నంతా వాసుకి పోలికే. అవునే, ఎంత అందంగా ఉందో నా తల్లే. అమ్మ వాసుకి, పాప నిద్రపోయిందా? ఇప్పటి వరకు ఉంటుందంటే ఎప్పుడో నిద్రపోయి ఉంటుంది. వాసుకి, మీ అమ్మకి నాన్నకి స్వీట్లు వడ్డించమ్మా. పర్లేదులేండి, మేమే వడ్డించుకుంటాం కదా. ఇదిగో వేసుకోవే. కొంచెం కూర కలపనా? చాలా కింద పెట్టే. మీరు నమస్కారం బాబు. నమస్తే. మేము వాసుకి అమ్మ నాయన. కూతురు చూసి చాలా కాలం అయింది బాబు, అందుకే చూడడానికి వచ్చాం. 2 రోజులు వెళ్ళిపోతాం. అయ్యో,
భలేవారండి. 2 రోజులేంటి, మీకు నచ్చినన్ని రోజులు ఉండండి. ఏంటి వాసుకి, ఎప్పుడు మీ అమ్మా నాన్న గురించి అడిగినా నువ్వు టాపిక్ డైవర్ట్ చేసేదానివి. ఈ రోజేంటి ఇలా సర్ప్రైజ్ ఇచ్చావు? వీళ్ళు రావడం నాకు కూడా సర్ప్రైజ్ గానే ఉందండి. వాసుకి చాలా ఆకలిగా ఉంది, నాకు వడ్డించు. కూర్చోండి. మీరు కూర్చోండి బాబు. ఏంటి వాసుకి, మీ అమ్మా నాన్న కోసమైనా ఏదైనా స్పెషల్ చేయొచ్చు కదా? వాళ్ళకి భోజనం పెట్టడమే ఎక్కువ, ఇంకా స్పెషల్ ఎందుకు? అదేనండి, రాత్రిపూట వాళ్ళు డిన్నర్ చేయరు, మంచినీళ్లు తాగి పడుకుంటారు. చాలా కాలం నుండి ఉన్న అలవాటు. నో, అలా చేస్తే ఆరోగ్యం పాడైపోతుంది. మీరిక్కడ ఉన్నన్ని రోజులు నచ్చింది తినండి, మొహమాట పడకండి. మీరంత ప్రత్యేకంగా చెప్పాలా బాబు? మా వాసుకి మాకు ఏ లోటు రాకుండా చూసుకుంటుంది. ఇక్కడ ఎవరు భోంచేశారు? ఆ ప్లేట్ ఎవరిది? ఎవరి ప్లేట్ ఇది? ఈ పిల్లే మనకు ఆయుధం. ఈ పిల్లని అడ్డం పెట్టుకొని మనం ఇక్కడే సెటిల్ అయిపోవాలి. ఇక్కడ ఎవరు భోంచేశారు? ఇక్కడ ఎవరు భోజనం చేశారో అని అడుగుతున్నాను. అడుగుతుంది మిమ్మల్ని, వినపట్టం లేదా? ఈ ప్లేట్ ఎవరిది? అమ్మా, నీకు ఎన్నిసార్లు చెప్పాను, ఈ ఇంటికి పట్టిన దరిద్రాన్ని దూరంగా ఉంచమంటే తీసుకొచ్చి అందరు తినే డైనింగ్ టేబుల్ ఎక్కిస్తావా? నీకు నచ్చితే నీ నెత్తిని కూర్చోబెట్టుకో, మా మధ్య తీసుకొచ్చి కూర్చోబెట్టద్దు. అది కాదురా చక్రి. నువ్వేం చెప్తావో నాకు తెలుసు. నువ్వు చెప్పేవన్నీ ఇన్నేళ్లుగా వింటూనే ఉన్నాను. వాసుకి, అమ్మ ఇంత పనిచేస్తుంటే నువ్వు చూస్తూ ఎలా ఊరుకున్నావు? అది ఇక్కడ కూర్చోవడం ఏంటి? అది నేనిప్పుడే కిచెన్ లో నుంచి వచ్చానండి. చిచ్చి,
ఆ దరిద్రం ఈ డైనింగ్ టేబుల్ మీద కూర్చుందని తలుచుకుంటేనే తినే అన్నం మీద విరక్తి పడుతుంది. అయ్యో ఏమండి? చక్రి, ఇందాక డైనింగ్ టేబుల్ దగ్గర జరిగింది చూస్తుంటే నీకు ఏమనిపిస్తుందో శాంతమా? అల్లుడు గారికి పౌర్ణమి అంటే కోపం, అసహ్యమని అర్థమైంది. చచ్చ అది కాదే. ఇంత ఆస్తి మన జీవితంలో ఎప్పుడైనా చూసావా? మన కూతురిని కలిసి వచ్చిన ఈ ఆస్తి మన మనవరాలకు కూడా మిగిలి ఉండాలి కదా. ఆ పౌర్ణమి మధ్యలో మన రక్తం కాదు, మన ఆస్తి కాదు. అవుననుకోండి, కానీ వాసుకి ఎందుకో ఆ పౌర్ణమి మీద అంత ప్రేమెందుకు చూపిస్తుందో నాకు అర్థం కావట్లేదు. మంచితనమే. దీని మంచితనం వల్ల మన మనవరాల భవిష్యత్తు నాశనం అయ్యేలాగుంది. మామూలు భవిష్యత్తు కాదే, బంగారు భవిష్యత్తు. ఇంత ఆస్తి, ఇంత సంపద ఉంటే ఏ సవత్తెళ్ళకైనా స్వార్థం పుట్టాలి గాని నీ కూతురేందే మతిపోయిందా? కర్మ కొద్దీ మన కడుపుని చెడబుట్టిందే ఇదే. ఏమయ్యో, తల్లిదండ్రులుగా బిడ్డ తప్పు చేస్తే మనమే సరిచెయ్యాలి. అది మన బాధ్యత. మన వాసుకి సవతి తల్లిలా ఆ బిడ్డని రాచి రంపాన పెట్టేలా మనమే మార్చుకోవాలి. అవునే, ఆ పిల్ల మీద అల్లుడుకున్న కోపాన్ని మనం ఆయుధంగా చేసుకుందాం. ఈ ఇంట్లో నుండి, ఈ ఆస్తి నుండి దాన్ని దూరం చేసి మన మనవరాలకి మాత్రమే ఈ ఆస్తి దక్కేలా చేయాలి. అది మాట. అయినా మనకున్న బుద్ధిలో ఒక్క తులం మనం పెట్టుకున్నా సరిపోయేదే. ఏం లాభం? అల్లుడు పుసుక్కున మారిపోయి ఇప్పుడున్న పగంతా మర్చిపోతే ఆస్తి సగం సగం చేసి వాటాలు వేసే ప్రమాదం ఉండదు. అలా జరగకూడదు. ఆస్తి ఐశ్వర్యం మొత్తం మన రక్తానికే చెందాలి. మధ్యలో ఎవరడ్డొచ్చినా ఊరుకునేది లేదు. నాయనా యోగి, అడగంది అమ్మైనా అన్నం పెట్టదంటారు. నువ్వు వచ్చి చాలాసేపు అయింది. అప్పటినుంచి నువ్వు ఇలాగే చూస్తూ ఉంటే నీ సమస్య నాకు ఎలా అర్థమవుతుంది నాయనా? మొదటిసారి నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు నేనేమి అడగకుండానే నా కళ్ళల్లోకి చూసి నా కష్టాలను గుర్తించి నాకు ఉంగరం ఇచ్చాను. ఇప్పుడేమైంది బాబా మీకు? నా కళ్ళల్లో బాధ ఎందుకు కనపట్టలేదు? చూడండి. ఒరే తలక మాసిన వెధవా, నేనిచ్చిన ఉంగరం వల్లే అంతో ఎంతో కలిసి వచ్చింది కాబట్టి ఇంత ఆస్తి సంపాదించావు. ఇప్పుడేంట్రా నా వల్లే కష్టాలు వచ్చినట్టు నన్ను పరీక్షిస్తున్నావు? చూడు యోగి, నీకు కొత్తగా వచ్చిన సమస్య ఏంటో చెప్పు. పరిహారం చెప్పడానికి నేనున్నాను కదా. చక్రవర్తి నాశనం బాబా. అబ్బా, వీడు మళ్ళీ మొదలుపెట్టాడు. నాయనా యోగి, అప్పుడెప్పుడో ఏదో జరిగిందని చక్రవర్తి అని ఇప్పటి వరకు దాన్నే పట్టుకొని వేలాడితే ఎలా? వదిలేయి. ఎవడు పాపాన వాడే పోతాడు.
అయినా వాడెవడి గురించో ఆలోచిస్తూ నీ ఆరోగ్యం ఎందుకు పాడు చేసుకుంటావు? చెప్తున్నాను కదా, అన్నీ వదిలేసి ప్రశాంతంగా హ్యాపీగా ఉండు. ఏంటి? ఏంటి? హ్యాపీగా ఉండాలా? ఏం మాట్లాడుతున్నావు? నా జీవితాన్ని నాశనం చేసిన ఆ చక్రవర్తిని వదిలేయాలా? వాణ్ణి నాశనం చేసే సలహా ఇవ్వమంటే నాకు సూక్తులు చెప్తున్నావా? ఇంకొక్కసారి ఇలాంటి వాగుడు వాగితే వాణ్ణి వదలటం కాదు, నువ్వు ప్రాణాలు వదిలేలా చేస్తాను. అదేంటి? నేనేంటి? బాబా చొక్కా పట్టుకోవటం ఏంటి? ఏలు చూపించటం ఏంటి? బాబా బాబా తప్పైపోయింది, నన్ను క్షమించండి బాబా. దైవ సమానులు, నేను మిమ్మల్ని తిట్టాను, భయపెట్టాను. ఆ చక్రవర్తి గాడి మీద కోపంతో కళ్ళు మూసుకుపోయి తప్పు చేశాను. నన్ను క్షమించండి బాబా, క్షమించండి. నీకు పిచ్చి బాగా ముదిరిపోయిందిరా వెధవా. ఇంకొక మాట ఆ చక్రవర్తి గాడి గురించి అంటే నన్ను చంపేసి నా శవాన్ని క్షమాపణ అడిగేవాడేమో. బాబా, మీరు క్షమించారని చెప్తేనే గాని నేను పైకి లేవను. ఇంత బలంగా అడిగా కూడా క్షమించకుండా ఎలా ఉంటాను నాయనా? లేనాయనా లే. మీరు నన్ను నిజంగానే క్షమించారా బాబా? పైకి లే యోగి, నువ్వు నా ప్రియ శిష్యుడివయ్యా. నిజంగానే క్షమించాను, లే లేనాయనా. నాయనా యోగి, ఈ విభూతిని రాత్రిళ్ళు నిద్రపోయే ముందు గ్లాసు నీళ్లలో కలుపుకొని తాగు. ఏ పైత్యం పైచాచికతో నీ దరి చేరదు. తప్పకుండా బాబా, మహాప్రసాదం. ఓం ఆల్బిత్రాయ నమః. మీరు విసరండి విసరండి విసరండి. అబ్బా, ఇంతకాలం వీడికి వేపకాయ అంత వెర్రే ఉందనుకున్నాను, కానీ ఇప్పుడే తెలిసింది అది పుచ్చకాయ అంత పెరిగి అది నా ప్రాణాలు తీసే వరకే వచ్చిందని. అమ్మో, వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి సుమి. విసన కర్రలు సరే, 2 కర్రలు కూడా సేఫ్టీగా దాచుచ్చు. అర్థమైందా? ఓ అమ్మో. ఓం ఆల్బిత్రాయ నమః. कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमाह्निकम् कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमाह्निकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु मातः समस्त जगतां मधुकैटभारे वक्षो विहारिणि मनोहर दिव्यमूर्ते श्रीस्वामि निःश्रित जनप्रियदानशीले श्रीवेङ्कटेश दयिते तव सुप्रभातम्। నా వసుందరే వాసుకి రూపంలో వచ్చిందనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? భక్తిలో కూడా నా వసుందరికి ఏమాత్రం తక్కువ కాదని నిరూపించుకుంది. ఏమండి, కాఫీ?
వాసుకి త్వరగా బ్రేక్ఫాస్ట్ అడిగి నేను త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి.